ఫ్రాన్స్ సీఎం రేవంత్కి విషాదం, అతను కనుమూత. ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాన్ని మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. అదేవిధంగా సీఎం రేవంత్కి ఎందుకు అంత విషయం జరిగింది, ఎవరు కన్నుమూసిన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలంటూ మనం వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అనుచరుడు, హుజూర్ నగర్ మున్సిపాలిటీ మాజీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ మరణించారు. నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటిన హుజూర్ నగర్ వెళ్లారు. శ్రవణ్ మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల పిల్లలు చదువులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని, అదేవిధంగా ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. నిన్న రాత్రి హుజూర్ నగర్ కోర్టు సమీపంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో హుజూర్ నగర్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్కు తీవ్ర గాయాలయ్యారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఆయనను ఖమ్మంకు తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందారు. అయితే తలకు బలమైన గాయం కావడంతోనే శ్రవణ్ మరణించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయమై స్టూడెంట్ యూనియన్ ఎంఆర్పిఎస్ నేతగా పనిచేసిన శ్రవణ్ 2020 మున్సిపల్ ఎన్నికల్లో హుజూర్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన శ్రవణ్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా నియమితులయ్యారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గణవల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.